హలో నమస్తే అండి. నా పేరు వికే మహాలక్ష్మి. ఇదిగో మా టెర్రస్ గార్డెన్ మీద మొక్కలు ఇలా ఉన్నాయండి. మేము అమెరికా వచ్చి నెల అవుతుంది. నెల అయిన తర్వాత వీడియో ఇదిగో ఈ మొక్కలు ఎలా ఉన్నాయని నీళ్లు పోసి మా చిన్ని పంపించిందండి వీడియో. ఇదిగోండి మొక్కలన్నీ కూడా వేసవికాలం చాలా ఎండలు ఎక్కువ ఉంటున్నాయి అంటే ఉంది, అయినా కూడా బాగానే ఉన్నాయండి. ఇక మేము చూసుకుంటామని మొక్కలన్నీ వీడియో తీసి పంపించిందండి. అన్ని కనకాంబరం మొక్కలు, ఎల్లో కనకాంబరం, రెడ్ కనకాంబరం, అన్ని మొక్కలు కూడా బాగానే ఉన్నాయి. హ్యాపీ అండి. ఎండల్లో తను బాగా చూస్తున్నారు మొక్కల్ని, అందుకు మేము హ్యాపీ ఫీల్ అవుతున్నాం. సపోటా మొక్క అండి, ఇక పిందులు ఉన్నాయి. నల్లేరు కాడలు, సపోటా కాయలు చిన్నవి ఉన్నాయండి. వేసవికాలంలోనే అవుతాయి మరి. ఇదండి కాకరపాదులు, చిన్ని కాకరకాయలు. కాకపోతే టబ్బల్లో కదండి, ఆ మాత్రం అలా వస్తున్నాయంటే పర్వాలేదు, దేవుడి దయ వల్ల. టబ్లో ఎంత బలం ఉంటే అంతే కాస్తాయి కదండి. ఇవి ఆకుకూరలు, అది సిలోన్ బచ్చలి. ఇదిగోండి పసుపు మొక్కలు వస్తున్నాయని చెప్పిందండి. ఒక దానిలో 2 వేసి 3 వేసి అదేంటి జూను నెలాఖరు కల్లా అన్నీ వస్తూ ఉంటాయి. ఇక వంగ మొక్కలు, ఇంకండి వంగ మొక్కలు, వంకాయలు కూడా అక్కడక్కడ బాగానే ఉన్నాయి. ఇంకండి తెల్ల వంకాయని చూపించడం కోసం అని నాకు ఇలా పెట్టింది. అన్నీ బాగున్నాయండి. వర్షాలు పడితే ఇంకా బాగుంటాయి. ఇవ్వకండి, ఇవన్నీ పచ్చిమిరప మొక్కలు, బెండ మొక్కలు. ఇదేమో ములగ మొక్క అండి, ఒక కాడ వేసింది అంటండి. అదిగో కాడ ఉంది, ములక్కాడ. మల్లెంట్లు, నారింజ మొక్కలు, అన్నీ బాగున్నాయండి. మా ఆడపడిచాళ్ళు సీతాఫలపు మొక్కలు అన్నీ బాగున్నాయి. మా ఆడపడిచాళ్ళు రాజమండ్రి పెళ్ళికి వస్తామన్నారు. వచ్చినప్పుడు మా ఇంటికి వచ్చి మా గార్డెన్ని చూసారండి. చూసి తన పువ్వులు కావాలని కొన్ని పువ్వులు అయితే కోసుకుని తీసుకెళ్ళిందంటండి. తను వీడియో పెట్టింది, దీనికి యాడ్ చేసాం మేము. పువ్వులు కోసుకుందండి, అంత బాగుంది. హ్యాపీగా ఉంటానండి. ఇకండి పువ్వులు మాల కట్టుకున్నది కూడా పెట్టింది. ఉంటానండి.